అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన మానసోల్లాసం చూస్తూ ఉన్నాము. దక్షిణామూర్తి స్తోత్రంలోని 7వ పద్యానికి అర్థాలు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే అప్పుడేం జరిగిందంటే మనము మన ఆత్మ పైన అసత్తంతా ఆరోపించుకుని కూర్చున్నాము. అట్లానే అసత్ పైన ఆత్మని కూడా ప్రొజెక్టింగ్ చేసుకుంటూ కూర్చుంటాము. అటుదిటు ఇటుదటు అయథావత్తుగా కలుపుకుని ఉన్నదాన్నే లేనిదానిగా చూస్తూ, ఆ లేనిదాన్ని ఉన్నదానిగా పట్టుకుంటూ అంత మోహంతో ఉంటాము. దాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తూ వస్తూ ఉన్నారు. ముందు ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాము. ఒకటేంటంటే ఇక్కడ సుక్తము అంటే ముత్యపు చిప్ప అని చెప్పారు. రజతం అంటే వెండి. ముత్యపు చిప్పని చూసి వెండి అనుకోవడం అన్న ఎగ్జాంపుల్‌తో మనం పోయిన వారం చూసుకున్నాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం గదా! మళ్ళీ వాటిని అసలేం చెప్తున్నారో చూద్దాము. ఒకవేళ ముత్యపు చిప్పను చూసి రజతం అనుకుంటున్నది భ్రాంతి అని అనుకోలేదనుకోండి. నేను భ్రాంతి చెంది ఆ ముత్యపు చిప్పనే రజతం అనుకున్నాను అని ఒకవేళ అనుకుంటే, అది భ్రాంతి కాబట్టి దగ్గరికి వెళ్లి చూస్తే అది వెండి గాదు, ముత్యపు చిప్పే అని తెలుస్తుంది. అప్పుడు ముత్యపు చిప్ప విచ్ ఈస్ ద యాక్చువల్ థింగ్ వస్తువు ఉండిపోతుంది యదార్థము. అయితే ఏదైతే అనర్థం ఉన్నదో, నిజంగా ఆ పదార్థం అక్కడ లేదు వెండి, అది లేకుండా పోతుంది. లేనిది లేకుండా పోతుంది, ఉన్నది ఉండిపోతుంది. అట్లా కాకుండా నువ్వొకవేళ ఉన్నది రూప్యము నిజంగా ఉన్నది అన్నావంటే ఇంకా ఆ వెండి పోవడం అన్నది ఉండదు. ఒకవేళ అక్కడ ఉన్నది వెండి అన్నావనుకో నువ్వు. అది నిజంగా ఉన్నది అన్నావనుకో. ఇంకా వెండి పోవడం అన్నది ఉండదు. ఎప్పుడూ ఉంటుంది. ఇదిగో ఇది బ్రహ్మాండంగా కనిపిస్తున్నది కానీ, ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తున్నదంతా గూడా నా భ్రాంతి. నిజంగా లేదు అనుకున్నప్పుడు, ఆ భ్రాంతి అన్న విషయం తెలిసి, మనం అందులో నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇది భ్రాంతి అని అనుకోవట్లేదనుకోండి. నిజంగానే ఆ బ్రహ్మాండం ఉన్నది, ప్రపంచం ఉన్నది అనుకున్నామంటే అది ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఉన్నది అనుకున్నావు గాబట్టి అది ఉంటూ ఉంటుంది. ఇంక దానికి విలయము లేకుండా పోవడం అన్నది కుదరదు. దానివల్ల నీకెప్పటికీ మోక్షం ఉండదు. అందుకని ఏం చేయాలంటే, ఒకవేళ ఇదిగో ఇది బ్రహ్మాండము నిజంగా ఉన్నది అని కాకుండా, బ్రహ్మాండంగా కనిపిస్తున్నది భ్రాంతి అనుకో. అప్పుడు ఉన్న సత్తు ఎప్పుడూ ఉంటుంది. అసత్తుగా భాసిస్తున్నది లేకుండా పోతుంది అని చెప్పారు. అయితే సరే ఇంకొక మాట చెప్తాను. అసలు లేనే లేదంటాను. ఆ వెండి నిజంగా ఉన్నది అంటే పోవడం ఉండదు. ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు నీకు సత్తు ఎప్పటికీ తెలియదు. ఓన్లీ అసత్తునే పట్టుకొని కూర్చుంటావు అన్నావు గదా నువ్వు. నిజంగా ప్రపంచమే ఉంది అన్నానంటే, పరబ్రహ్మం తెలుసుకోలేవు నువ్వు. ఎప్పటికీ నీకు ప్రపంచమే కనిపిస్తుంటుంది. అందులో నుంచి బయటపడలేవని జెప్పావు గదా! అందుకని నేనేం చేస్తానంటే, అసలు లేనే లేదు అని చెప్తాను. అసలు లేనే లేదని చెప్తాను. అప్పుడేం చేస్తావు అంటే, అసలు లేనే లేకపోతే అసలు కనిపించనే కూడదు. అది అసలు లేనే లేదనుకో, ప్రపంచం లేదనుకో, నీకదసలు కనిపించకుండానే ఉండాలి. కానీ ఆ ప్రపంచం మరి కనిపిస్తుంది గదా! నిజంగా ఉందని గాదు. నీ భ్రాంతి వల్ల కనిపిస్తుంది అనుకున్నావనుకో మళ్ళీ. అప్పుడేమవుతుంది? నిజంగా లేదు గాబట్టి, భ్రాంతే గాబట్టి, ఎప్పుడైతే నువ్వు ఆ భ్రమలో నుంచి బయటపడ్డావో, భ్రమలోకొచ్చావో ప్రజ్ఞానంలోకి, అప్పుడేమవుతుంది? ఆ లేనిది లేకుండా పోతుంది. అసత్ నిజంగానే లేకుండా పోతుంది. సత్ మాత్రం మిగిలిపోతుంది. అస్సల్లేదు. ఈ అసత్ అస్సల్లేదు అనకు. అస్సలు లేకపోతే అసలు నీకు కనిపించకుండా ఉండాలి. నీకు కనిపిస్తుంది గదా! ఎంతో కొంత. ఆ భ్రాంతి లేకపోతే అసలు ఆ ముత్యపు చిప్ప వెండిగా కనిపించనే కనిపించట్లేదనుకో, నీకప్పుడు ప్రాబ్లమ్ గూడా లేదు.
నీకు కనిపిస్తుంది గదా అది. ఒక్కొక్కసారి ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు అంటే, భ్రాంతి చేత అనుకో నువ్వు అని చెప్పారు. సరే అయితే ఇంకొక మాట చెప్తాను. ఎందుకట్లా కనిపిస్తుందని ఆలోచన చేస్తాను. అస్సలే లేకుండా పోతే అసలు నాకు కనిపించకుండా ఉండాలి. కానీ కనిపిస్తుంది. కనిపిస్తుంది గాబట్టి నిజంగా ఉంది అంటే ఇంకది లేకుండా పోదు. మళ్ళీ కష్టమవుతుంది. ప్రపంచం లేనే లేదు అన్నానంటే, ప్రపంచం నాకు కనిపించకుండానే ఉండాలి. కానీ కనిపిస్తుంది. కనిపిస్తుంది గాబట్టి నిజంగా ఉన్నది అన్నానంటే, ఇంకది లేకుండా పోదు. అందుకని ఈ రెండింటిని రిజాల్వ్ చేయడానికి ఏం చేస్తానంటే, అట్లా కనిపించడానికి, ఈ అసత్తుకి, సత్తుకు ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఎందుకు అంటే, ఆ తాడుకు పాములాగా కనిపించే లక్షణాలు, ముత్యపు చిప్పకు వెండిలాగా కనిపించే లక్షణాలు, ఆ చెట్టుకు మనిషిలాగా కనిపించే లక్షణాలు ఉన్నాయి గాబట్టి కనిపిస్తుంది. లేకపోతే అటువంటి భ్రాంతి కలగదు అంటాను. అంటే అట్లా నువ్వు కండిషనల్ భ్రాంతి పెట్టుకోవడానికి వీల్లేదు. భ్రాంతికి ఇట్లాంటి లక్షణాలేమీ లేవు. భ్రాంతి, ఆ భ్రమ ఎట్లానైనా కలుగుతుంది. అటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టే నాకు అటువంటి భ్రమ కలుగుతున్నది అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్కసారి ఏదో తెల్లటి శంఖము పసుపచ్చగా కనిపించొచ్చు నీకు జాండీసొస్తే. ఒక్కొక్కసారి తియ్యగా ఉన్న బెల్లము చేదుగా అనిపించొచ్చు నీకు జ్వరమొస్తే. కాబట్టి ఇదంతా ఆ వస్తువుల్లో లేదు. తాడుకు ఆ లక్షణం లేదు, చెట్టుకు ఆ లక్షణం లేదు, పరబ్రహ్మానికి ఆ లక్షణం లేదు. అయితే అది చూసే చూపును బట్టి ఉంటుంది. అది భ్రమ. దాన్నట్లా అర్థం జేసుకో. భ్రమను అట్లా అర్థం జేసుకో అంటే, సరే భ్రమను అర్థం జేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకేమంటానంటే, అది అదే గాబట్టి. ఇది ఉన్నది ప్రపంచమే, బ్రహ్మము కాదు అని చెప్తాను. ఉన్నది ప్రపంచమే. బ్రహ్మం ఉంటే ఉన్నది. అది ఇంకెక్కడైనా ఉండిండొచ్చు గానీ, ప్రపంచమే. అదే సేమ్ అని చెప్తాను. ఉన్నది ఆ నేనేం చెప్తాను నెక్స్ట్ ఆప్షన్ అదే అని చెప్తాను. ప్రపంచం ఏదున్నదో అదే పరబ్రహ్మము. అదిగో అదే ప్రపంచము అని చెప్తాను. 2 సేమ్. నో డిఫరెన్స్ అని చెప్తాను అంటే, బానే చెప్పావు గానీ, అట్లా చెప్తే నీకు కనిపిస్తున్నది ప్రపంచము. లేనిది కనిపిస్తున్నది గాబట్టి, అది లేకుండానే పోతుంది. ఉన్నది ఇంక కనిపించేందుకు అవకాశమే లేదు గాబట్టి, అది నీకు తెలియకుండా పోతుంది. అప్పుడు ఉన్నదాన్ని తెలుసుకోలేవు, లేని దాన్ని నిలబెట్టలేవు. ఆ రకంగా విపరీతమైన భ్రమపడి నువ్వు అధిష్టానం ఏ ఆధారం లేకుండా పోతావు. అవధి లేని బాధ మాత్రం మిగులుతుంది. కాబట్టి అట్లా గూడా అనుకోవడానికి వీల్లేదు అని చెప్తే, సరే ఇంక ఫైనల్‌గా ఇంకొక ఆప్షన్ చెప్తాను. ఇదంతా నా బుద్ధిలో ఉందనుకుంటాను. నువ్వు భ్రమ అన్నావు గదా! ఆ భ్రమ ఎక్కడుందంటే నా బుద్ధిలో ఉందంటాను. నువ్వు ఆ వస్తువులో ఉన్నది అని నేను చెప్తే కాదంటున్నావు గాబట్టి, నా బుద్ధిలో స్థితమై ఉన్నది అంటాను అంటే, అనుకో గాని బుద్ధిలో గూడా భ్రమగా ఉన్నది అనుకో. బుద్ధిలో గూడా భ్రమగా ఉన్నది అనుకో. బుద్ధిలో గూడా వాస్తవంగా ఉన్నది ఆ వస్తువు అనడానికి వీల్లేదు. ఎందుకు అంటే, నువ్వు నీ బుద్ధిలో ఒక పెద్ద పర్వతాన్ని చూస్తున్నావనుకో, అది నీ బుద్ధిలో యాక్చువల్‌గా ఉంటుందా? నీ బుద్ధి సైజెంత? పర్వతం సైజెంత? ఏనుగు సైజెంత? నీ బుద్ధి సైజెంత? బ్రహ్మాండం సైజెంత? నీ బుద్ధి సైజెంత? లేదా బ్రహ్మాండంలో ఎక్కడో అగ్ని రగులుకుంటుందనుకో, ఏవో అడవులు తగలబడిపోతున్నాయంటే, ఆ అగ్ని నిజంగా నీలో ఉండాలి అంటే మళ్ళీ నీ బుద్ధిలో ఉండాలి ఆ అగ్ని. అప్పుడది నిన్నే కాల్చేస్తుంటుంది. ఈ రకంగా ఏదైతే బయట కనిపిస్తున్నదో అది నిజంగా యథార్థంగా, వాస్తవంగా నాలోనే ఉన్నది అంటే మళ్ళీ అవన్నీ లోపల ఉండవలసొస్తుంది. అది కూడా కుదరదు. దాన్ని కూడా భ్రమ అనుకుంటేనే పనిచేస్తుంది. నీ బుద్ధిలోనే ఉన్నది. అది ఆ వస్తువులో లేదు. అయితే ఉన్నది కూడా భ్రమగా తోస్తున్నది నిజంగా గాదు.
భ్రమగా ఎందుకు తోస్తున్నది అంటే, ఆ ఎదురుగా ఉన్న వస్తువుకు ఆ లక్షణం ఉన్నది కాబట్టి మాత్రమే అనడానికి లేదు. భ్రమగా నీ బుద్ధిలో తోస్తున్నది, ఎదురుగా ఆ వస్తువులో ఆ లక్షణం ఉన్నా, ఉండకపోయినా అట్లా అనిపిస్తుంటుంది. ఎందుకిదంతా అంటే, ఓన్లీ భ్రాంతి చేత అని అన్నావనుకో, అని ఈ 5 యుక్తులకు వీళ్ళు 5 ఉపాయాలతో భ్రమ గాదు నిజమే అని, ప్రపంచం నిజంగా ఉన్నది అని చూపించడానికి ప్రయత్నం చేశారు. ఒకటేంటంటే, అది నిజంగా ఉన్నది ప్రపంచం అన్నారు. కాదు భ్రాంతి అనుకో అని చెప్పారు. అయితే సరే, అసలే లేదంటాను. రెండో ఆప్షన్. కాదు భ్రాంతి అనుకో. సరే. మూడో ఆప్షన్. దానికవే లక్షణాలున్నాయి గాబట్టి నాకట్లా కనిపిస్తుంది అంటాను. అదట్లా కనిపించట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భ్రాంతి. కానీ ఆ భ్రాంతికి కూడా లక్షణం ఏమీ లేదు. అదట్లా ఉంది గాబట్టి అనేం లేదు అని చెప్తే, ఎందుకంటే కొన్ని చోట్ల అటువంటి లక్షణం లేకపోయినా గూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది గదా! అంటే సరే నెక్స్ట్ ఆప్షన్ అదే ఇది అంటాను. లేదు అదే ఇది అన్నావంటే అసత్తయిపోతుంది. సత్తు నీకు తెలియకుండా పోతుంది. భ్రాంతి అనుకో. అయితే సరే నా బుద్ధిలో ఉందనుకుంటాను. బుద్ధిలో గూడా ఉందనుకో, కానీ భ్రాంతిగా ఉందనుకో, వాస్తవికంగా కాదనుకో అని ఇన్ని రకాలుగా చెప్తూ వచ్చారు. 5 విధాలుగా వాళ్ళు ఆలోచన చేస్తే 5 విధాలుగా గూడా కుదరదు. ఓన్లీ భ్రాంతి మాత్రంగానే అది నీకు ఆభాస మాత్రంగా తెలుస్తూ ఉన్నది. అది ఓన్లీ భ్రమ అని చెప్పారు. చెప్పి ఇంకా ఆ భ్రమ గురించి చెప్తున్నారిక్కడ. యుక్తిహీన ప్రకాశత్వాత్ భ్రాంతేః నహి అస్తి లక్షణం. యది స్యాత్ లక్షణం కించిత్ భ్రాంతిః ఏవ న సిద్ధ్యతి. నువ్వు ఎన్ని యుక్తులతోటైనా ట్రై చేసుకో. ఈ భ్రాంతిని అర్థం చేసుకుందాము అని ఎన్ని ఉపాయాలతో, ఎన్ని విధాలుగా అయినా ట్రై చేసుకో గాని, ఒక్క యుక్తి కూడా దీన్ని భ్రాంతిని తెలుసుకోవడానికి పనిజెయ్యదు. భ్రాంతి అదసలు భ్రాంతి. దానికి ఏ లక్షణమూ లేదు. భ్రమకు ఏమి లక్షణం ఉంటుంది? దానికి లక్షణం హి నాస్తి. దాన్ని ఇదిట్లా ఉంటుంది అని నిరూపించడానికి ఏ లక్షణము లేదు. ఎందుకు? ఏదైనా లక్షణంతో ఒకదాన్ని నిరూపించాలి అంటే, దానికి ఒక లక్ష్యముండాలి. ఒక లక్ష్యము ఏదైనా నిజంగా నిర్దిష్టంగా ఉన్నది అంటే, ఆ లక్ష్యాన్ని నిరూపించడానికి లక్షణాలుంటాయి. ఇది నిజంగా ఏదైనా ఉన్నదా? నువ్వు సాధించవలసిన లక్ష్యము? లేదు కదా! లక్ష్యమే లేనప్పుడు దానికింక లక్షణాలేముంటాయి చెప్పు? అందుకని ఏమీ లేవు దానికి. ఒకవేళ లక్షణమే ఉందనుకో, అప్పుడది భ్రాంతి కాదు ఇంకా నిజంగా వాస్తవము. ఏదైనా వస్తువున్నది అంటే, వాస్తవము అంటే వస్తువుకు సంబంధించిన విషయము. ఏదైనా వస్తువున్నది అంటే దానికి లక్షణాలుంటాయి. అసలక్కడ వస్తువే లేదు అంటే దానికి లక్షణాలెట్లా ఉంటాయి? నువ్వు దాని లక్షణాలేవో చెప్పడానికి ట్రై చేస్తున్నావు. కుదరదు. లక్షణాలు ఉంటే అది భ్రాంతి కాదు. అది యాక్చువల్ యదార్థమైన వస్తువు. ఒకవేళ నిజంగా వస్తువు కాదది ఓన్లీ భ్రాంతి అంటే, దాన్ని చెప్పడానికి దానికి లక్షణాలేమి ఉండవు. అది లేని పదార్థం గాబట్టి. లేని పదార్థానికి నువ్వు లక్షణాలు చెప్పడానికి కూర్చుంటావు. ఇవి లేని పదార్థాలు. ఇవన్నీ లేని పదార్థాలు. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ వచ్చానో, జలచంద్రవత్ ఏకస్మిన్ నిర్భయే రజ్జు సర్పవత్ ప్రతీయతే యథా స్వర్ణే కారణే కటకాదివత్ ఉపాత్తే రూప్యవత్ శుక్తౌ వ్యాప్తే యక్షపురీవఖే రశ్మి అంబువత్ స్ఫురత్ రూపే స్థాణౌ చోరవత్ అక్రియే. ఇన్ని చెప్పానా నేను? మళ్ళీ చెప్తాను బట్ అన్ని ఎగ్జాంపుల్స్. ఈ ప్రపంచం ఉన్నది, ఉన్నది, ఉన్నది అంటావు. నేను గట్టిగా ప్రశ్నిస్తే లేదంటావు. లేదని అట్లా ఇట్లా చెప్తావు. నువ్వే గదా కనిపిస్తుందన్నావు అంటే, అట్లా ఉండడానికి దాంట్లో లక్షణాలున్నాయి అంటావు. లక్షణం చూపించడానికి అది లక్ష్యం గాదు. లక్షణాలున్నాయంటే మాత్రం అది వస్తువు గావాలి అంటాను. అయితే మరి నిజంగా ఆ పరబ్రహ్మమే ప్రపంచము 2 వేరు గాదు. కాబట్టి నువ్వేది జూస్తున్నావో అదే బ్రహ్మము అంటాను. అట్లా అన్నావంటే నీకా చూస్తున్న ఆభాసే మిగులుతుంది.
యదార్థం దొరకదు అంటే, ఇంకో రకంగా ఏమైనా అవకాశం ఉందా అని ట్రై చేస్తావు. నువ్వు ఎన్ని రకాలుగా చూసినా సరే, ఆ లేని ప్రపంచము నిజంగా లేదు. నీ భ్రాంతి మాత్రము. ఎట్లా అంటే, జలంలోని చంద్రుడిలాగా. నువ్వు నీళ్ళలో చంద్రుడిని చూస్తావు. నిజంగా నీళ్ళలో చంద్రుడున్నదా? ఆకాశంలో ఉన్నదా చంద్రుడు? మరున్నది గదా! ఇక్కడ నీళ్ళలో చూసి ఇది చంద్రుడనే అంటావు గదా! ఎందుకు? అదట్లా ప్రతిఫలిస్తూ ఉన్నది భ్రాంతి మాత్రంగా. అట్లానే ఎక్కడో ఒక దగ్గర ఏకస్మిన్ ఓ చోటున్న చంద్రుడు ఏదో నీ నీటి కుండల్లో 4, 5, 6, 7, 10 కుండలుంటే అన్నిట్లో కనిపిస్తున్నట్టు ఎందుకుంటుందంటే నిజంగా లేదు. భ్రాంతి చేత కనిపిస్తుంది. ఓన్లీ భ్రమ. అట్లానే అసలేదో రజ్జుంది పాపం తాడు. దాని పాటికి అది నిర్భయంగా ఉంటుంది. అదేమీ భయం కలిగించదు. కానీ మాత్రము ఈ భ్రమ వల్ల అదే తాడు పాములాగా భయం కలిగిస్తూ ఉంటుంది. అట్లానే ఏదో అదే స్వర్ణము పాపము. దాని పాటికదుంటుంది. కానీ అది కారణంగా ఉండగా కటకాలుగా ఏదో కడియాలుగా, గాజులుగా, హారాలుగా రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ప్రతీయతే. అట్లానే సుక్తము. మన ముత్యపు చిప్పను చూస్తే రూప్యము వెండిలాగా గ్రహింపబడుతూ ఉంటుంది ఉపాత్తము. ఏదో ఆకాశంలో యక్షపురిలాగా, ఆకాశంలో నిజంగా గంధర్వ నగరం ఉన్నదా? ఏదో ఒక అందమైన, విచిత్రమైన గంధర్వ నగరం ఆకాశంలో వ్యాపించినట్టుగా నీకు అనిపించిందనుకో, నీకు ఆ విధంగా కనిపించిందనుకో, నిజంగా ఉన్నదా? నీ భ్రమే గదా! అట్లానే ఏదో స్ఫురద్రూపే రశ్మి ప్రకాశిస్తూ ఉన్న, మిలమిల మెరుస్తూ ఉన్న కిరణాలేవో చూసి నీళ్లున్నాయి అని ఏదో ఎడారిలో ఇసుక పైన సూర్యకిరణాలు రశ్ములు పడితే అక్కడేవో జలమున్నది, నీళ్లున్నాయి అన్నట్టుగా కనిపిస్తుంది. నిజంగా నీళ్లు లేవు గదా! అక్కడ ఉన్నది ఎండమావి. లేదా రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి మండుటెండలో రోడ్డు తారు పైన గూడా కొంచెం దూరంలో నీళ్లున్నట్టుగా కనిపిస్తుంది గానీ, ఆ తారు పైన పడి సూర్యకిరణాలు మెరుస్తూ ఉంటే ఏవో నీళ్లున్నట్టుగా ఉంటుంది. నిజంగా లేవు గదా! అట్లానే అక్రియే స్థాణువు ఏమీ కదలకుండా అట్లా నిలబడి ఉన్న చెట్టుని చూసి లేదా బండరాయిని చూసి నువ్వు ఏదో దొంగవాడు అనుకుంటావు. దొంగవాడు కదులుతూ ఉన్నట్టు నీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఆ చెట్టు దాని పాటికది కదలకుండా పడుంది. అట్లా ఏవో లేనివన్నీ ఉన్నట్టుగా నీకనిపించడానికి కారణమేమి? నీ భ్రమ. అసత్కల్పమిదం విశ్వం ఆత్మని ఆరోప్యతే భ్రమాత్. అసలు యాక్చువల్‌గా ఈ విశ్వము, ఇదం విశ్వం అసత్కల్పం, అసత్తుగా, ఆభాసగా కల్పించబడి ఉన్నది నీ భ్రమ కారణంగా. ఎక్కడ కల్పించావు మళ్ళీ దాన్ని? నీలోనే కల్పించుకున్నావు ఆత్మని. నీలోనే నువ్వు అనాత్మలన్నింటినీ కల్పించుకుంటావు. ఎందుకు? నీ భ్రమ వల్ల. నీ భ్రమ వల్లే నువ్వే నీలోనే రకరకాల అనాత్మల్ని కల్పించుకుని, వాటిని చూసి నువ్వే మోహపడి, అవన్నీ ఉన్నాయి, ఉన్నాయి అనుకుని, ఇంకా ఆ మోహంలో నుంచి బయటపడలేక అవస్థ పడుతూ ఉంటావు. ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగా ఇవన్నీ ఒక్కటి గూడా లేకపోయినా గూడా, నువ్వు అప్పుడప్పుడు ఎవరో మనిషి కదులుతున్నట్టు అనిపిస్తుంది. చూస్తే అదేదో చెట్టు లేదా బండరాయి. ఏదో నీళ్లున్నట్టుగా అనిపిస్తుంది. చూస్తే ఏమీ లేదు ఊరికే ఇసుక. ఏదో ఆకాశంలో పెద్ద భవనం ఉన్నట్టుగా అనిపిస్తుంది. సరిగ్గా చూస్తే ఏమీ లేదు. ఏదో ముత్యపు చిప్ప దూరం నుంచి చూస్తే వెండిలాగా కనిపిస్తుంది. దగ్గరికెళ్లి చూస్తే ఏమీ లేదు. అదే బంగారము రకరకాల ఆభరణాలుగా ఉంటుంది. యాక్చువల్‌గా చూస్తే అది మొత్తం కలిపి బంగారమే. అదే దాని పాటికది శాంతిగా ఉంటుంది. కానీ నీకదే భయం కలిగించే పాములాగా ఉంటుంది. ఒకే చంద్రుడు కానీ నీకు జలపాత్రల్లో అనేకంగా కనిపిస్తుంది. ఇవన్నీ నిజంగా ఉన్నాయా? చాలా చంద్రుళ్ళున్నాయా? అక్కడ తాడు దాని పాటికది పామైపోయి నిన్ను భయపెడుతున్నదా?
ఇవేవీ లేవు. లేనివన్నీ ఉన్నాయని ఊహించుకోవడానికి కారణము నీలోని భ్రమ. అసత్కల్పమిదం మొత్తం అర్థం చేసుకో అని చెప్తూ వచ్చారు. స్వయం ప్రకాశం సద్రూపం భ్రాంతి బాధ వివర్జితం. అస్సలు సత్ యొక్క లక్షణం చెప్తాను విను. అసత్తుకి లక్షణాలన్నీ పెట్టుకొని కూర్చోకు నువ్వు. అసత్తుకి లక్షణాలేమి అని అర్థం చేసుకోవడానికి కూర్చోకు. అనవసరమైన కాలయాపన, వృధా ప్రయాస. లేని దాని గురించి నువ్వు ఎంత నేర్చుకుని ఏం ఉపయోగమో, లేనిది లేకుండానే పోతుంది. ఉన్నదేంటో తెలుసుకుని దాన్ని పట్టుకో. ఉన్నదిది. అది స్వయం ప్రకాశం. మిగిలినవన్నీ ఉన్నాయి ఉన్నాయని నువ్వు చెప్పేవన్నీ గూడా స్వయంగా ఒక్కటి గూడా ప్రకాశించలేవు. ఎందుకు అంటే చూడు కావాలంటే. నువ్వెక్కడ కూర్చున్నావో అక్కడేదో ఆ రూమ్‌లో లైట్ వేసుకొని కూర్చున్నావనుకో, ఆ లైట్ దాని పాటికది అక్కడ పడుంటుంది. అది లైట్ అని చెప్పేదెవరు మళ్ళీ నువ్వు. అక్కడ ఉన్నది లైట్, ఇది దీపము, ఇది ప్రకాశము అని చెప్తున్నదెవరు? ఆ దీపం చెప్పగలదా? ఆ లైట్ చెప్పగలదా? చెప్పలేదు. నువ్వు చెప్తావు. అది దీపము, ఇది క్యాండిల్, అది లైట్, అది షాండిలియర్ అని నువ్వు చెప్తావు. దానికి తెలీదు. అది ఓన్లీ జడ పదార్థము. అది అసత్. అది ఓన్లీ నీ భ్రాంతి వల్ల భాసిస్తున్నది. అదట్లా ఉన్నది అని చెప్పేది నువ్వు. తెలుస్తున్నదా? అట్లానే రూమ్‌లో లైటేసుకొని కూర్చోవడం గాదు. నువ్వు లైట్ లేకపోయినా గూడా, నువ్వు నీ స్విచ్ ఆన్ చేయకపోయినా గూడా రూమ్‌లో, ఆ గదంతా ప్రకాశం ఉన్నదనుకో ఎట్లా ఉంటుంది? సూర్యుడి ప్రకాశం. సూర్యుడు నేను ప్రకాశం అని చెప్తుందా? అదట్లా పడుంటుంది. అదిగో సూర్యుడొచ్చింది. అదిగో సూర్యుడు అస్తమించింది. అదిగో సూర్యుడు ఈ జలకుంభాల్లో కనిపిస్తున్నది. అదిగో సూర్యుడే ఇవాళ మబ్బుల చాటుకెళ్ళిపోయింది. ఆ సూర్యుడిని ఏదో రాహు మింగేసింది. ఇన్ని చెప్తున్నదెవరు? సూర్యుడా? దానికి తెలియదు. అది జడ పదార్థం. అదక్కడ సూర్యుడు అని చెప్పేది గూడా మళ్ళీ నువ్వే. కాబట్టి స్వయంగా ప్రకాశిస్తున్నది నువ్వు. నువ్వే మిగిలిన వాటిని ప్రకాశింపచేస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు చిత్. అట్లానే నువ్వు సత్. ఉన్నది నువ్వు ఇవన్నీ గాదు. నువ్వు ఉండి ఇవన్నీ ఉన్నట్టుగా నువ్వే చూస్తున్నావు గాబట్టి అవన్నీ నీ దృష్టికి అట్లా కనిపిస్తున్నాయి. ఉన్నది నువ్వు. అవి గాదు. అసలు ఈ భ్రాంతి మళ్ళీ ఆ ఆత్మకు లేదు. నాకే భ్రాంతి కలిగి నేను ఇంత జెప్పేసరికి ఇంతవరకు విని, కాబట్టి ఈ భ్రాంతంతా నాకే ఉందనుకునేవు కాదు. ఈ భ్రాంతి మళ్ళీ ఆ అసత్తుకే ఉన్నది. ఏదైతే నాది, నా బుద్ధి అని నువ్వనుకుంటున్నావో, ఆ బుద్ధి గూడా నువ్వు గాదు. అంత మాత్రమే గాదు. ఆ బుద్ధికి భ్రాంతిగా ఏదో తోస్తున్నది. నీకు భ్రాంతి కూడా లేదు. ఎందుకు అంటే, భ్రాంతి తొలగితే ఇది బాధించబడాలి కదా! ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. ముత్యపు చిప్పను చూసి నువ్వు వెండి అనుకున్నావు. దగ్గరికి వెళ్లి చూసావు. కాదు ఇది వెండి. ఓన్లీ ముత్యపు చిప్ప అని నీకు తెలిసిందనుకో. ఇది వెండి గాదు. ఇది ముత్యపు చిప్ప అని తెలుసుకున్నావనుకో. తెలుసుకోగానే దాంతో ఆ భ్రాంతి తొలగిపోయింది గదా! భ్రాంతి తొలగిపోగానే అక్కడ వెండి గూడా నీకింక తెలీదు. కనపడేది వెండి కాకుండా ముత్యపు చిప్పే కనిపిస్తుంటుంది. ఇటువంటి బాధ అంటే లేకుండా పోవడము, నాశము నీకున్నదా? నువ్వు అది ఏదో తాడు పడుంటే దాని పాటికది దాన్ని చూసి ఏదో పాముగా అనుకుంటూ ఉన్నావు. దగ్గరికెళ్లి చూసావు. అది పాము గాదు తాడు అని తెలిసింది. పాము పోయింది, తాడు మిగిలింది అని వాటిని చూస్తున్నావు నువ్వు. తాడును నువ్వే చూస్తావు, పామును నువ్వే చూస్తావు. నిన్ను భ్రాంతితో కప్పేసేది గాని, ఆ భ్రాంతి తొలగితే నువ్వు లేకుండా పోవడం గాని ఉన్నదా? తాడని చూసేది నువ్వే, పామని చూసేది నువ్వే, చెట్టని చూసేది నువ్వే, మనిషనేది నువ్వే, ఇల్లనేది నువ్వే, పిల్లికూన అనేది నువ్వే. అన్నీ నువ్వే అంటావు. భ్రాంతి తొలగితే, నేను అన్న భ్రాంతి తొలగిందంటే నువ్వు లేకుండా పోతావు. నువ్వు లేకుండా పోవడం అన్నది ఎప్పుడైనా జరుగుతుందా? లేదు గదా!
అట్లాంటప్పుడు నీకేమర్థం గావాలి? నువ్వు భ్రాంతి గాదు. నీకు భ్రాంతి తొలగడంతో ఇది గూడా లేకుండా పోయింది అన్న బాధ నీకు లేదు. ఎందుకు అంటే పోవడము, లేకుండా పోవడం అన్నది నీకు లేదు. దానివల్ల నువ్వు అర్థం జేసుకోవాల్సింది నువ్వు భ్రాంతి గాదు. మిగిలినవన్నీ నువ్వే చూస్తూ ఉన్నావు గాబట్టి, ఆ బుద్ధి యొక్క ప్రొజెక్షన్ వల్ల, భ్రాంతి వల్ల ఇవిట్లా ఉన్నాయిగా కనిపిస్తుంది. నువ్వు స్టెప్ డౌన్ చేసి చ్యుతుడివై, అచ్యుతుడివి గాస్త చ్యుతుడివై బుద్ధి లెవెల్‌లోకొచ్చి, నేను చూస్తున్నాను, ఇవన్నీ ఉన్నాయి అని అనుకుంటే, అప్పుడు దాన్ని భ్రాంతి అనుకో. నీ స్థితిలో నువ్వున్నంత వరకు నీకు భ్రాంతి లేదు. భ్రాంతి వల్ల నువ్వు బాధించబడేది లేదు. దీన్ని గూడా ఇట్లానే స్వయం ప్రకాశాన్ని అర్థం చేసుకున్నట్టే చేసుకోవాలి. అక్కడ లైట్ ఉన్నది అని చెప్తున్నదెవరు? ఆ చెప్తున్నవాడు యాక్చువల్ లైట్. అక్కడ ప్రకాశం ఉన్నది అని చెప్తున్నది ఏదున్నదో అది యాక్చువల్ ప్రకాశం. ఈ నేను అని చూస్తున్నాను. నాకది వెలుగు కనిపిస్తున్నది అని చెప్తున్నవాడు అసలు యాక్చువల్ ప్రకాశమై, ఆ ఎదురుగా ఉన్న ఏదో ఆభాస ప్రకాశాల్ని ప్రకాశింపచేస్తూ ఉన్నట్టే, నేను అని ఉన్నదేదున్నదో అదే మళ్ళీ బుద్ధిగా మారి అదే భ్రాంతిగా అన్నింటినీ చూస్తూ ఉన్నది అంటే నేనే మారిపోయాను అని మళ్ళీ అనుకోరాదు. నీకు ఏ భ్రాంతి లేదు. దానివల్ల బాధింపబడడం కూడా లేదు. ప్రత్యభిజ్ఞాయతే వస్తు ప్రాగ్వత్ మోహే వ్యపోహితే దేహాది ఉపాధౌ నిర్ధూతే స్యాత్ ఆత్మైవ మహేశ్వరః. ఎప్పుడైతే ఈ మోహము తొలగిపోయిందో అప్పుడు ఆ ఉన్న వస్తువు, ఆత్మ అన్న వస్తువు ప్రాగ్వత్ ఇంతకు ముందులాగానే ప్రత్యభిజ్ఞాయతే తెలుస్తూనే ఉంటుంది. ఈ విషయాన్నే మళ్ళీ ఆయన మన సురేశ్వర్ల వారు ఇంతకు ముందు పద్యంలో చెప్తూ వచ్చారు. 19వ పద్యంలో ఇన్ని ప్రమాణాలు ఉంటాయని చెప్తారు గదా! ఏదో ప్రత్యక్ష, అనుమాన, ఆగమ మొదలైన రకరకాల ప్రమాణాలు చెప్తారు. ఏ ప్రమాణమైనా సరే ఎంతవరకు మనకు పనిచేస్తుందంటే, మనలోని ఆ పరమమైన మోహాన్ని తొలగించుకోవడానికి మాత్రమే. ఎప్పుడైతే మోహం తొలగుతుందో అప్పుడు దాని పేరు ప్రత్యభిజ్ఞ అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తూ వచ్చాము. మళ్ళీ దాన్నిక్కడ అనుసంధానం చేస్తున్నారు, కలుపుతున్నారు. ఎప్పుడైతే మనలో ఆ మోహము తొలగుతుందో అప్పుడు ఇంతకు ముందున్నట్టుగానే ఆ వస్తువుకి ఏమీ కాలేదు. అదెప్పుడూ అట్లానే ఉంటుంది. ఏదో ఒక గంధపు చెక్క పైన నాచంతా పేరుకుని దుర్వాసనొస్తూ ఉంటే, ఆ పైన నాచును తొలగిస్తే ఆ లోపలున్న గంధపు చెక్క యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దాని గంధానికి, దాని పరిమళానికి లోటేమీ లేదు. ఇది ఓన్లీ మళ్ళీ ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలి. గంధపు చెక్క వేరు, దానిపైన నాచు వేరు గదా! అట్లానే బ్రహ్మం వేరు, ప్రపంచం వేరు అని అర్థం చేసుకోరాదు. అట్లానే ఇక్కడ ఎప్పుడైతే మోహం తొలగుతుందో అప్పుడు ఆ ఉన్న వస్తువు తెలుస్తూ ఉంటుంది. దేహాది ఉపాధౌ నిర్ధూతే. ఎప్పుడైతే ఈ దేహము మొదలైన ఉపాధులు ఉన్నాయి అనిపిస్తూ ఉన్న ఆభాసలు, భ్రాంతులన్నీ తొలగితే, ఆ ఆత్మే మహేశ్వరుడు. నేను వేరు, ఈశ్వరుడు వేరు గాదు. నేను వేరండి, ఆ పరమేశ్వరుడు వేరండి, నేను వేరండి, భగవంతుడు వేరండి, నేను వేరండి, బ్రహ్మం వేరండి గాదు. నువ్వే అది. ఆత్మైవ మహేశ్వరః స్యాత్ తెలుస్తున్నదా? ఆ దేహమన్న ఉపాధిని బెట్టుకొని చూస్తున్నావు గాబట్టి, ఆ మోహం వల్ల నేను వేరు, పరమాత్మ వేరు అనుకుంటున్నావు. ఆ మోహం తొలగిందంటే నువ్వు, పరాత్మ వేరు గాదు. నువ్వే అది అని తెలుస్తుంది. స్మృతిః ప్రత్యక్షం ఐతిహ్యం ఇత్యాదీని అపరాణి అపి ప్రమాణాని ఆప్తవాక్ ఆహ ప్రత్యభిజ్ఞా ప్రసిద్ధయే. అంతా బానే ఉంది సిద్ధాంతి. కానీ నువ్వు కూర్చొని ఇది కాదు, అది కాదు అని ఆర్గ్యూలన్నీ చేస్తావు గానీ, నా బుద్ధికేదో భ్రాంతి కలిగి, ఆ మోహపు పొరలు ఉండడం చేత అదే పరబ్రహ్మము ప్రపంచంలాగా, ఆభాసలాగా కనిపిస్తున్నది నిజంగా లేదని ఏంటో చెప్పావు. సరే ఇది నాకనిపిస్తున్న విషయం గాదు. వేదం కూడా చెప్పిందండి. వేదం గూడా ప్రత్యక్షము,
ఏదో ఐతిహ్యం అంటే ఇతిహాసాలు, పురాణాలు అట్లానే ఏదో అనుమానము, ఏదో ఆప్తవాక్యము అని రకరకాల ప్రమాణాలతో చెప్పింది స్మృతుల్లో కూడా ఉన్నాయి. నువ్వు వేదం చూసుకో కావాలంటే స్మృతులు, శాస్త్రాలు చూసుకో. శాస్త్రాలు ఈ ప్రత్యక్షాలు, ఐతిహ్యాలు ఇట్లాంటివి చాలా అపరాణీయపి వేరేవి గూడా ఎన్నో ప్రమాణాల్ని ఒప్పుకున్నది. అవన్నీ చూపిస్తూ వస్తుంటుంది గదా! కథలు కథలుగా చెప్తారు గదా! పురాణాల నిండా, స్మృతుల నిండా అంటే అట్లనే చెప్తారు. అట్లానే ఆప్తవాక్కు మన వేదము, వేదోపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు అవన్నీ గూడా ఆ ఆప్తవాక్కులు అట్లానే ఆహా చెప్తాయి. ఎందుకు? ఆ ప్రమాణాలన్నీ అవెందుకు అంగీకరిస్తాయంటే నిజంగా ప్రమాణాల వల్ల ఆత్మను తెలుసుకుంటామని గాదు. ప్రత్యభిజ్ఞ సిద్ధించడం కోసం. ప్రత్యభిజ్ఞ అంటే ఏమి? మళ్ళీ మనం ఇక్కడ చూసుకున్నట్టు మోహాపసరణమే ప్రత్యభిజ్ఞాపనం. మోహాన్ని తొలగించడం కోసమే ఈ ప్రమాణాలన్నీ ఉన్నాయి. ఈ ప్రమాణాలు ఉండడానికి వాటి ప్రయోజనమేమి? మోహాన్ని తొలగించడం వరకు అన్ని రకాల ప్రమాణాల్ని, అన్ని రకాల యుక్తుల్ని వాడి, ఇది లేదు అని నిరూపిస్తూ ఉంటాయి మన పురాణేతిహాసాలు, వేదోపనిషత్తులు. అంతవరకే వాటి ప్రయోజనము. ఇవన్నీ ఉన్నాయి గాబట్టి వీటితోటే నేను ఆత్మను పట్టుకుంటాను ట్రై చెయ్యకు. వీటన్నింటిని పెట్టుకుని నీ మోహాన్ని తొలగించుకుంటే ఆత్మ ఎక్కడికి పోలేదు. అది అక్కడే ఉంది ఆ వస్తువు. మిలమిలా మెరుస్తూ తెలుస్తుంది. దాని పేరే ప్రత్యభిజ్ఞ. అది సిద్ధించడం కోసమే ఆప్తవాక్కులు, మన వేదవాక్కులు ఈ ప్రమాణాల గురించి మాట్లాడతాయి గానీ, వేరే ప్రయోజనము వీటికి లేదు. ఇంకింతే విషయము అని చెప్తూ ఉన్నారు. దాన్ని వేదవాక్యాన్ని ఆప్తవాక్ అని ఎందుకు పిలుస్తారంటే, వేదం ఒకటే గాదు. ఆప్తము అంటే పొందబడ్డది అని అర్థం. ఆప్తము అంటే ప్రాప్తము అంటే పొందబడ్డది అని అర్థం. ఏదైతే ఆత్మ ప్రాప్తికి కావలసిన వాక్కులను చెప్తూ ఉంటుందో, అందుకని ఆప్తవాక్కును వేదం అని పిలుస్తారు. లేదా ఆప్తవాక్కు ఆప్తులు అంటే నా దగ్గరికొచ్చిన వాళ్ళు. ఆప్తులు అంటే పొందబడ్డ వాళ్ళు. నా దగ్గరికొచ్చిన వాళ్ళు లేదా నేను వాళ్ళ దగ్గరికెళ్ళాను అని అర్థం. ఆప్తులు అంటే నేను వాళ్ళ దగ్గరికెళ్ళానో, వాళ్ళు నా దగ్గరికొచ్చారో. లేదా ఆప్తులు అంటే మానసికంగా దగ్గరగా ఉన్నవాళ్ళు, పొందబడ్డ వాళ్ళని అర్థం. కాబట్టి మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు మన గురువులైనా సరే, మన బంధువులైనా సరే, వాళ్ళు చెప్పే మాటలైనా సరే, మన వేదాలైనా సరే, ఏవైనా సరే ప్రమాణాన్ని ఎందుకు అంగీకరిస్తాయంటే, అదిగో మోహాన్ని తొలగించుకోవడం వరకు హెల్ప్ చేస్తాయి. దాని పేరు ప్రత్యభిజ్ఞ. ఎందుకంటే ఆత్మను కొత్తగా పొందేది లేదు అది. కొత్తగా నువ్వు ప్రాప్తించుకోవడానికి ఏమీ లేదు. అది నీ స్వరూపం. అది నిత్య సిద్ధము. అయితే నువ్వు నీ మోహం వల్ల దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నావు గాబట్టి, ఆ మోహం ఉందిరా అదంతా నీకు అడ్డం పడుతున్నది నిన్ను నువ్వు చూసుకోకుండా అని చెప్పడం వరకే ఈ ప్రమాణాల్ని అంగీకరిస్తాయి. అందుకోసం ఉపయోగిస్తూ ఉంటాయని చెప్తూ ఆ పద్యాన్ని పూర్తి చేశారు మన సురేశ్వర్ల వారు. ఇంకా తర్వాత మన శంకర్ల వారిచ్చిన 8దో శ్లోకం మొదలవుతున్నది. వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తున్నాను. శుభం భవతు.